గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో ఆదివారం పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఏటా ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలో 9 వారాల పాటు బోనాల జాతర జరుగుతుంది. బోనాలు సమర్పించేందుకు కోటకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భక్తులకు ఇబ్బంది రాకుండా గోల్కొండ కోట దగ్గర ట్రాఫిక్ మళ్లించారు పోలీసులు. కోటి భక్తుల సోయంటు అరుపులు, వ్యాపారిల్లలు ఎగిరి దుంకే సిన్నెలు, సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు. కల్లు 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 పోతారాజుల ఈ రంగం, చల్లు 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 శివాశక్తుల శిల్పాంగం. కల్లు 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 పోతారాజుల ఈ రంగం, చల్లు 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 శివాశక్తుల శిల్పాంగం. గంగా గండారమ్ము తల్లి మరిన్ని డీటెయిల్స్ హరిత గోల్కొండ కోట దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. హరిత, గోల్కొండ కోట దగ్గర బోనాల సందడి ఎలా ఉంది? గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాలు 3వ వారం ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు బోనాలను తీసుకొస్తున్నారు. దాంతోపాటు కళ్ళు శాఖ కావచ్చు, ఇటు మొక్కులు చెల్లించుకునే మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో బోనాల పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, గోల్కొండ కోట ప్రాంగణం మొత్తం కూడా భక్తులతోటి ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, నాగదేవత పుట్ట వద్ద అయితే ఎవరైతే కోట పైకి వెళ్ళి బోనాలు సమర్పించలేని వాళ్ళు ఇక్కడ కూడా బోనాలను అయితే సమర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఎవరైతే మొక్కులు చెల్లించుకుంటారో ఇటు యాటలను గోసుడు కావచ్చు, కళ్ళు శాఖ సమర్పించే వాళ్ళంతా కూడా కోట కింద ఉన్న పుట్ట వద్దనే ఇక్కడ అమ్మవారి విగ్రహం వద్ద బోనాల సమర్పణ కావచ్చు, కళ్ళు శాఖ సమర్పణ చేస్తున్నారు. అయితే ఈ బోనాలకు సంబంధించి కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడతాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా జరుగుతుంది? ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరుగుతాయి కదా. వచ్చాను, ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఉంటారు చిన్న బజార్లో, అదే మొక్కు చెల్లించుకుందామనేసి వచ్చాను. ఎట్లా ఉంది ఈ సంవత్సరం ఏర్పాట్లు? చాలా బాగున్నది. మీరు ఎప్పుడు చేస్తారు మరి బోనాలు? మాది వచ్చే నెల, మాది అక్కడ మాకు తెలిసిన వాళ్ళు వచ్చే నెల, ఇక్కడ మమ్మీ వాళ్ళకి ఈ రోజు అనమాట. కోట పైకి ఎక్కబోతున్నారా? అవునండి, ఎక్కుతున్నాము. మొక్కు చెల్లించుకోవాలి కదా, అమ్మవారికి మొక్కుకున్న కోరికలు కోరుకున్నప్పుడు. అమ్మ చెప్పండి, బోనం ఏమేమి చేస్తారు మీరు? ఇట్లా పసుపన్నం వండుతాము, పరమన్నం వండుతాము, టెంకాయ కొడతాము, కళ్ళు శాఖ పూస్తాము, అందరినీ బాగా చూసుకోవాలి అని చెప్తాం. మాది ఇక్కడే గోల్కొండనే, మాది మేము ఉండేది ఇక్కడనే, ఇక్కడికి మేము ఉండేది కూడా ఇక్కడే గోల్కొండలనే. ఒక్కొక్క వారం ఒక్కో విధంగా అమ్మవారికి అలంకరణ చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మొక్కుకున్నట్టు చేసుకోవాలన్నట్టు. మనం బియ్యం పోస్తామంటే ఓడి బియ్యం పోసుకోవాలి, బట్టలు పెడతామంటే బట్టలు పెట్టుకోవాలి, బోనం ఎక్కేసామంటే బోనం చేయాలి, టెంకాయ కొడతామంటే టెంకాయ కొట్టాలి. అట్లా చేస్తాం. అందరినీ బాగుండాలని మొక్కుంటాం అన్నట్టు. మీరు 2 ఏళ్ల నుంచి బోనాలు సమర్పిస్తున్నారు? ఇక్కడే మేము పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, మా అమ్మాయి వాళ్ళు కూడా ఉన్నది ఇక్కడే, బయటకేం కాదు, గోల్కొండనే మాది. ప్రతి సంవత్సరం చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున బోనాలు సమర్పించేందుకైతే మహిళలు వస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా శివసత్తులు అమ్మవార్లకి, ముఖ్యంగా గ్రామ దేవతలకి ఇటు ఆటపాటల నడుమ బోనాలను సమర్పిస్తుంటారు. మనం చూడొచ్చు, కోట మొత్తం ప్రాంగణం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలో 9 వారాల పాటు అమ్మవారికి, జగదాంబ అమ్మవారికి బోనాల సమర్పణ, కళ్ళు శాఖలు సమర్పిస్తుంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా, శివసత్తుల ఆటపాటల నడుమ డప్పు చప్పుళ్ల మధ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా 3వ వారం రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి